దేవునికి మహిమ కలుగాక వాక్యం స్మరించుకొని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమకునే సజీవులతో నీ మౌనతర సర్వాధికారి సృష్టికాన్ని పాలసీలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సాయంకాల్సిన వాక్యం సినిసులోచన మరుపరిచి నా నిడుబోరు పాత్ర వాడుకుని ప్రార్థించిన పరిశుద్ధాత్మగా మీరే మాట్లాడాలని ప్రతి ఒక్కరు నీ చేతులు అప్పపిస్తూ నీ కృపలో వదిలేచున్నది. నేను వేసిన ప్రార్థించి మళ్ళీ నీ కృపలో పొంది ఉన్నాము తండ్రి. ఆమె దేవునికి మేము గడిచిన ఎపిసోడ్లో నేను ఏ విషయాన్ని మాట్లాడుతూ వచ్చానంటే, మనం గమనించినట్టయితే గ్లోరీ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. కానీ వాట్ వాజ్ ద గ్లోరీ దట్ ఈడెన్ హ్యావ్ ఇన్ ది ఈడెన్లో ఆదాముకు ఎటువంటి మహిమ ఉన్నింది, ఏ మహిమను దేవుడు మనకి ఇచ్చాడు, ఏ మహిమ నుండి ఆదాం పడిపోయాడు, ఏ మహిమ అంటే ఆ ఒక మహిమను తిరిగి దేవుడు రిస్టోర్ చేశాడు. అంటే మహిమ అనే దాని గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు మనం గమనించినట్లయితే ఐ ఎక్స్ప్లెయిన్ యూ సో మచ్, ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మరి గమనించినట్లయితే ఏదైనా తోటలో ఆదామును దేవుడు డొమినన్గా ఒక కింగ్ ఒక క్వీన్గా దేవుడు వాళ్ళని అపాయింట్ చేస్తాడు, వాళ్ళకు అథారిటీని ఇచ్చాడు. కానీ వాళ్ళ ఒక అథారిటీని కోల్పోయారు, అది ఒక సాతాను చేతిలో పడి వాళ్ళు దాన్ని లాస్ట్ అయ్యారు. ఆ గ్లోరీ నుంచి వాళ్ళ ఆ స్థాయి నుంచి పెట్టారు. అందుకే జీసస్ క్రైస్ట్ ఆ గ్లోరీని వాళ్ళకి రిస్టోర్ చేయడానికి ఆయన కల్వరిలో వచ్చి ఆ ఒక సాతాను ఓడించి ఆయన అధికారాన్ని తీసుకున్నాడు. కానీ నేను ఇక్కడ ఒక కింగ్డమ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కింగ్డమ్ హ్యాస్ సోల్జర్స్, మినిస్టర్స్, ఆ తర్వాత మనం గమనించినట్లయితే మంత్రులు, మరి సైనికులు, అదే రీతిగా సర్వెంట్స్ అంటే సేవకులు అయిన వాళ్ళు ఉంటారు. అలాగే ఈ యొక్క మినిస్ట్రింగ్ స్పిరిట్స్ని దేవుడు వాళ్ళకు అపాయింట్ చేసి ఉండే. అయితే వాళ్ళు కూడా బాండేజ్లోకి ఇప్పుడు వెళ్ళిపోయి ఉన్నారు. అయితే ఆ బాండేజ్లో ఇప్పుడు ఉన్నారు అని అంటే సంపూర్ణంగా ఆ రాజ్యం గురించిన సువార్త అనేది అంగీకరించబడలేదు అనమాట. అంటే ఐ మీన్ టు సే గాస్పుల్ అనేది ఇంకా మానవునికి సంపూర్ణ స్థాయిలో అండర్స్టాండింగ్ కావట్లేదు. అందుకే మ్యాన్ వాజ్ సఫరింగ్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మై పీపుల్ పెరిష్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. హోషియా మనం చదువుకున్నాం, హోషియా 4:6 మై పీపుల్ ఆర్ డిస్ట్రాయ్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకో వర్షన్లో మై పీపుల్ ఆర్ పెరిష్డ్ ఫర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని కూడా కోట్ చేశారు. అయితే మనం గమనించినట్లయితే నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. అంటే we are bondage to sin before, and we were before accepting Lord Jesus Christ. యేసు ప్రభువుని అంగీకరించక ముందు బాండేజ్లో ఉన్నాం. కానీ యేసు ప్రభువుని అంగీకరించడం కూడా స్వాతంత్రం అనేది వచ్చింది. there were so many people who accept Lord Jesus Christ, but even suffering right now, ఇంకా సఫరింగ్లో ఉన్న వాళ్ళు మనం చూస్తాం. ఎందుకు అంటే బికాస్ they lack wisdom, they lack knowledge. నేను చెప్తున్నాను, ఒక రాజు రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాక ఆ ఒక రాజధానిలో నుండి ఆ రాజు సువార్తను, ఆ రాజ్యం సంబంధించిన సమాచారాన్ని ఆ రాజ్యమంతా ప్రకటించడానికి ఈ chose some ministers, ఈ chose some people, మెసేంజర్స్ని చూస్ చేసుకొని ఆ మెసేంజర్స్ ద్వారా సువార్తని ప్రకటిస్తారన్నమాట. అంటే ఆ ఒక మెసేంజర్స్ ద్వారా సెండ్ చేస్తారు. కానీ ఆ మెసేజ్ వెళ్ళడానికి దేర్ మస్ట్ బి ఎ సీల్, ఒక ముద్ర ఉండాలి. ఆ ముద్రగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ అపోస్తుల మీద ఆ ఒక ముద్రను వేశారు. మీరు నా పత్రికలో అయినారు, మేము మనమే దేవుని ఒక పత్రిక అయినాము. దేవుని ఒక రాజ్య సువార్తను ప్రకటించే మన లైఫే ఒక పత్రికగా ఉంటుంది. అయితే మన మీద దేవుడు ముద్రైన పరిశుద్ధాత్మ దేవుడు వేసి ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకి అథారిటీని ఇచ్చినాడు. అయితే రాజ్య సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నేను చెప్పాను, ఇంకా ఆ ఓల్డ్ కింగ్ అంటే ఆ పాత ఆ దుష్టుని ఒక సర్వెంట్స్ అనేవాళ్ళు ఇంకా ఉంటారు. దోస్ ఆర్ ఆల్ ఈవిల్ స్పిరిట్స్ దట్ మేక్స్ us to be in bonded to sickness and ఆ సిన్కి కానీ సిక్నెస్కి కానీ బాండేజ్ అయ్యే అలా అది పెట్టి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుని రాజస్వార్థం ప్రకటిస్తామో అండ్ దెర్ వాజ్ ఎ ఫైట్ విల్ హ్యాపెన్. అంటే మన అండర్స్టాండింగ్ అనేది అక్కడ కావాలన్నమాట. ఏంటంటే మనం చూసినప్పుడు మరణం ఒక బలం కలవాన్ని మరణం ద్వారా దేవుడు నశింపజేశాడు. మనం ఎక్కడ చూస్తుంటే Hebrews chapter 2:14-15 మనం చూస్తున్నాం, ఫర్ యాజ్ మచ్ దెన్ యాజ్ ద చిల్డ్రన్ ఆర్ partakers of flesh and blood, he also himself likewise took part of the same, that through death he might destroy him that had the power of death, that is the devil, and deliver them who through fear of death
ఆల్ దే లైఫ్ టైమ్ సబ్జెక్ట్ టు బాండేజ్. మరణ భయం చేత దాస్యముకు లోనైన వారిని మరణం ఒక బలంగా మరణం ద్వారా దేవుడు నశింపజేయడానికి ఆయన ఒక ప్రణాళిక. అది మనం ఇంకా ఇది అండర్స్టాండ్ చేసుకోవడానికి డెత్ వాజ్ అన్ ఏంజిల్. యాక్చువల్గా డెత్ ఈజ్ అన్ ఏంజిల్. ఐ విల్ షో యూ తర్వాత నేను చూస్తాను. డెత్ ఈజ్ అన్ ఏంజిల్ అంటే మరణం అనేది ఒక దేవదూత, ఒక దూత యాక్చువల్గా. అందుకే వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ వీఆర్ ఫైటింగ్ విత్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ అండ్ ద ఈవిల్ ఆఫ్ ద డార్క్ వరల్డ్. అయితే ఇక్కడ గమనించినట్లయితే మనం చూసినట్లయితే ఇంకా నేను దీన్ని అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడానికి గ్లోరీ గురించి ఇంకా డీపర్గానే మాట్లాడడానికి, అంటే గ్లోరీకి దీనికి సంబంధం ఏంటంటే గ్లోరీ ఎక్కడ ఉంటుందో అక్కడ థాట్ ఉంటుంది, డొమైన్ ఉంటుంది. గ్లోరీ ఎక్కడ అంటే మనం చూసినప్పుడు ఏడెన్లో ఆదాము గ్లోరీలో ఉన్నారు కాబట్టి హీ డజన్ అంటే వాళ్ళకి మరణం అనేది లేదు. కానీ ఎప్పుడైతే తినకూడదన్న పండు తిన్నారో వాళ్ళకి మరణం అనేది వచ్చింది. ఓకే సేదర్ అంటే జీవవృక్ష ఫలాన్ని దేవుడు పెట్టాడు కదా, దాన్ని చూస్ చేసుకోవచ్చు కదా అని దేవుడు ఒకటే మాట అన్నాడు, నువ్వు తినవు నువ్వు చస్తావు అన్నాడు. కానీ తినకపోతే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పలేదు. టైం లిమిట్ అనేది మనకి పెట్టలేదు. మరి మనము న్యూ జెరూసలేంలో కూడా ఆ జీవవృక్ష ఫలాన్ని మనం చూస్తాం. బట్ మనము అక్కడికి ఎంటర్ కావడానికి ఆల్రెడీ మనం నిత్యజీవం పొందుకున్నాం. నన్ను భుజించు నాకు శరీరం తిన్న రక్తం తాగాడు నిత్యజీవం కలవాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అంటే నన్ను గమనించినట్లయితే జీసస్ని యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు నిత్యజీవనం వస్తుంది. అయితే ఈడెన్లో గ్లోరీలో ఆదం ఉండడం మనం చూస్తాం. అంటే హీ డజన్ యాక్చువల్గా వాళ్ళ ఒక స్థాయి డిఫరెంట్. మరణంకి వాళ్ళ మీద అధికారం లేని స్థాయిలో ఆదం ఉండిండే, మరణం మీద అధికారం కలిగి ఉండిండా. అంటే మరణం వాళ్ళ మీద అథారిటీ లేదు ఈడెన్లో. అయితే ఆ స్థాయి నుండి మానవుడు మరణానికి భయపడి మరణానికి బానిసగా మారిపోయే స్థాయికి పడిపోయాడు. కానీ మనం గమనించినట్లయితే గాడ్ జీసస్ కేమ్ ఫ్రమ్ హెవెన్. ఆయన పరలోకం నుంచి వచ్చి మనల్ని బానిసలుగా మార్చిన ఒక మరణాన్ని కడపట్టి శత్రువు ఎవరంటే మరణం. ఆకలి మనం చూస్తాం. అయితే సరే నేను దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్లోరీ గురించి నేను ఇంకా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం చూసినట్టయితే మహిమ ప్రభావం వాడు కిరీటంగా ధరింపిస్తున్నాం. మహిమను దేవుడు ఆదాముకు కిరీటంగా పెట్టి ఉండిండు ఈడెన్లో. మహిమ ప్రభావం వాడు కిరీటంగా ధరింపజేసి ఉన్నాడు. అటువంటి మహిమలో ఉన్నారు. కానీ మనము ఇంకా నేను ఇదంతా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మనం ఈ ఇయర్లీ ప్రామిస్ దేవుడు ఏది ఇచ్చంటే ఐషియా చాప్టర్ 62 ఇచ్చారు. ఈరోజు మనం ఎక్కడ చూసినా ఎక్కువ మరణాలు, ఎక్కడ చూసినా ఎక్కువ డెత్ రేట్ ఇంక్రీజ్ అయిపోయిందని మనం చూస్తున్నాం కదా. కానీ దేవుడు ఏమని ప్రామిస్ చేశారు మనము అది కూడా ఒకసారి రీక్యాప్ చేసుకొని నేను ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. కానీ టాపిక్లోదే అది. మనం ఐషియా చాప్టర్ 62 మనం చదువుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథము 62వ అధ్యాయం అని చదువుకుందాము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వచనం, నీవు యెహోవా చేతిలో భూషణ కీటంగా నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను వందువు. యాక్చువల్గా ఐ సెడ్ ఆల్ ఆ చాప్టర్ మొత్తం కూడా ప్రామిసే అని నేను చెప్పాను. అయితే మనం గమనించినట్లయితే ఆ చాప్టర్ అంతా ప్రామిసే. కానీ నేను స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తూ వర్స్ 3 నేను స్పెసిఫైడ్గా కోట్ చేస్తుంది. దౌ షాల్ ఆల్సో బీ అ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ లార్డ్ అండ్ రాయల్ డైడమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ దై గాడ్. And I explained you royal diadem in previous episode. I think it was in Johnలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అదంతా కూడా. రాయల్ డైడమ్ దేవుని చేతిలో రాజకీయ మకుటంలో అథారిటీ పొజిషన్ అంటే అధికారం దేవుడు నీకు ఇస్తాడు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అయితే దాని గురించి నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్తేర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అంతా మాట్లాడాను. మనం గమనించినైతే ఈరోజు క్రౌన్ ఆఫ్ గ్లోరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తుంది. గ్లోరీ అనే టాపిక్లో నుంచి వస్తుంది కదా. దౌ షల్ ఆల్సో బి అ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే నీవు దేవుని చేతిలో భూషణ కీర్తనంగా ఉంటావు. డిఫరెంట్ వర్షన్స్లో డిఫరెంట్గా వాడారు. కానీ మనం ఇక్కడ చూసినప్పుడు క్రౌన్ ఆఫ్ గ్లోరీ అని కింగ్ జేమ్స్ వర్షన్లో వాడడం మనం చూస్తున్నాం. అయితే మనం ఇంకా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మనం చూసినట్లయితే బిహోల్డ్ ద లా హ్యాత్ ప్రొక్లైమ్డ్ అన్ టు ఎండ్ ఆఫ్ ద వరల్డ్. Say to the daughter of Zion, behold the salvation cometh, behold his reward is with him and his work before him, and they shall call them the holy people, the redeemed of the Lord. And thou shalt be called sought out, a city not forsaken. Isaiah chapter 62 verse 11-12. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11-13 వచనాలు 12 వచనం చదువుకున్నాము.
యెహోవా సమాచారం ప్రకటింపజేయుచున్న ఆలకించుడు బుద్ధింతల వరకు యెహోవా సమాచారం ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ ఎద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. సియోను కుమార్తెలకు తెలియజేయడి, పరిశుద్ధ ప్రజలని యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడిన యెరూషలేమా, ఆశింపదగని దానివని విసర్జింపబడిన పట్టణమని నీకు పేరు కలుగును. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమనంటున్నాడంటే యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు, ఇదిగో రక్షణ ఎద్దకు వచ్చినది, దాని బూదిగంధముల వరకు ప్రకటించుడి. ప్రొక్లైమ్ అంటున్నాడు, ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ దట్ జీసస్ కమింగ్ బ్యాక్ విత్ అథారిటీ టు రెయిన్ ఓవర్ అస్. అంటే ఇక్కడ మనం ఈ ఇయర్ చేయాల్సిన దాని గురించి నేను మాట్లాడాను. ఏంటంటే మీరు జీసస్ క్రైస్ట్ వచ్చారు, మరణాన్ని జయించి మరణం మృత్యుంజయుడే, ఆయన మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించని తిరిగి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన కంప్లీట్ పొజిషన్ని తీసుకోవడానికి, అథారిటీని తీసుకోవడానికి సెకండ్ టైం ఆయన వస్తున్నాడు అనేది మనం ప్రొక్లైమ్ చేయడానికి దేవుడు చెప్పారనమాట. అంటే ప్రామిస్ ఇచ్చారనమాట. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. ఎస్తేర్ గురించి నేను మాట్లాడాను. దేవుని చేతుల్లో రాజకీయం ఒకటం అంటే దేవుని చేతిలో నువ్వు వాడబడబోతున్నావు అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎట్లా నేను వాడబడతాను అన్నప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ నేను 4 మెసేజెస్ దాని మీద మాట్లాడాను. అయితే దాంట్లో ఏమంటే దేవుని ఒక విజ్ఞాపనకర్తలుగా, దేవుని ఒక అంటే ఐ మీన్ టు సే వాచెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. మనం యెషయా గ్రంథం 62వ అధ్యాయము 6 నుంచి చదువుకుంటే, యెరూషలేమా నీ ప్రాకారం మీద నీకు కావలి వారు ఉంచినావు, రేను పగలను వారు మౌనంగా ఉండరు, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, యెహోవా యెరూషలేమును స్థాపించే వరకు లోకమందంతా దాని ప్రసిద్ధి కలిగజే వరకు ఆయన్ను విశ్రమింపనీయకుడి అని చెప్పేసి ఆ ప్రేయర్ అనేది మనల్ని ప్రిజర్వ్ చేస్తుంది, ప్రేయర్ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. నేను ఎస్తేర్ దిన్ ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి ఆమె ధన ప్రజల కోసం ఆమె నిలబడింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీ నీడ్ టు స్టాండ్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఈరోజు మనం గమనించినట్లయితే ఇంతగా పరిస్థితులు విపరీతంగా ఉన్న సమయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు క్రౌన్ ఆఫ్ గ్లోరీ గురించి మాట్లాడమన్నాడు. క్రౌన్ ఆఫ్ గ్లోరీ అంటే ఏంటి ప్రభు అంటే దేవుడు అంటాడు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్, అంటే దేవుని రాజు సువార్తను ప్రకటించుడి. అంటే ఏం సువార్త అంటే ఆయన హీఈస్ కమింగ్ విత్ అథారిటీ టు రెయిన్ ఓవర్ అస్, ఆయన రాజు సువార్తను ప్రకటించడు. ఏంటి అథారిటీ అనేది అర్థం చేసుకోవడానికి దేవుడు నాకు ఎక్కడి నుంచి రివలేషన్ ఇచ్చారంటే ఎస్తేర్ గ్రంథం నుంచి నాకు రివలేషన్ ఇచ్చామని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 1 నుండి 5 వచనం అని చదువుకుందాము. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నట్లయితే ఏమనుందంటే మనం చదువుకుందాం. ఎస్తేర్ గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి. ఆ దినము రాజున అహర్షరోషు యూదులకు శత్రువు అయిన హామాను ఇంటికి రాణి అని ఎస్తేరుకి ఇచ్చాను. ఎస్తేరు మొద్దుకై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా ఆ రాజు హామాను చేతిలో నుండి తీసుకొని తన ఉంగురమును మొద్దుకైకి ఇచ్చాను. ఎస్తేరు మొద్దుకైకిని హామాన్కు ఇంటి మీద అధికారిగా ఉంచాను. మరి ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని ఆయన పాదముల మీద పడి అగగ్యుడైన హామాను చేసిన కీడు అతడు యూదులకు విరోధంగా తలంచిన యోచన వ్యర్థపరచమని కన్నీళ్ళతో అతన్ని వేడుకొని రాజు బంగారదాన్ని ఎస్తేరు తట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజు పైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దానన్నై రాజు అయిన తమ ఎదుట ఈ సంగతి యుక్తంగా తోచిన ఎడల తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడల రాజువైన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనం చేయవలన హామాను హమ్మదాతు కుమారుడైన అగగ్యుడుగు హామాను వ్రాయించిన తాకీదు చెప్పిన జరగకున్నట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఈడి నా జనం మీదకి రాబో కీడును నా వంశముకు నాశనం చూచి నేను ఎలాగ సహింపగలను మనవి చేయగా రాజైన అహర్షరోషు రాణి అయిన ఎస్తేరును యూదుడైన మొద్దుకైకిని ఇలాగ తెలివించిన హామాను ఇంటిని ఎస్తేరుకి ఇచ్చినాను. అతడు యూదులను హతం చేయుటకు ప్రయత్నించినందున అతడి ఉరికొయ్య మీద ఉరి తీయబడెను. అయితే రాజు పేరుట రాయబడిన రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదు ఏ మానవుడును మార్చజాలడు. కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజైన నా పేరిట యూదుల పక్షాన తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంగ్లీష్లో ఏమందంటే ఎస్తేర్ చాప్టర్ 8 verse 8
write ye also for the Jews, as it liketh you in the king's name, and seal it with the king's ring. For the writing which is written in the king's name and sealed with the king's ring may no man reverse. అంటే ఏ నరుడు కూడా దాన్ని తిరిగి ఏమంటారంటే రివర్స్ చేయలేడు. నీ ప్రజల మీదకి రాబోతున్న దానిని ఎవ్వరు కూడా ఆపలేరు అని చెప్పేసి ఆ రాజు కన్ఫెస్ చేయడం చూస్తున్నాం. ఈ యొక్క దుష్టుడైన హామాను పన్నిన పన్నాగంకో ఇశ్రాయేలీయులకు మరి ఇశ్రాయేలీయుల మీద రాబోతున్న ఆ ఒక్క శ్రమను మనము ఎస్తేర్ ఏం చేస్తుంటే రాజు పాదముల మీద పడి కన్నీరు విడుస్తుంది. ఈరోజు దెర్ వర్ సో మెనీ ఇంటర్సెసర్స్ ప్రేయింగ్ ఫర్ దిస్ పాండమిక్. ఈ యొక్క పాండమిక్ కోసం ఎంతోమంది విజ్ఞాపన చేస్తున్నారు. ఏంటంటే దీని నుంచి విడిపింపబడాలి అనేసి, దీని నుండి దేవుడు తన ప్రజల్ని కాపాడాలి అని దేవుని విజ్ఞాపనకర్తలు. నేను చెప్పా కదా, రాయల్ ధైర్యంగా దేవుని చేస్తుంటే దేవుని విజ్ఞాపనకర్తలుగా ఎంతోమంది ఇప్పటికీ కూడా విజ్ఞాపన చేస్తున్నారు. ప్రతి సంఘం నుండి, ప్రతి ఒక్క చర్చ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనుషులు న్యూస్ వింటున్నప్పుడు ఇట్ వాజ్ సో హారబుల్, ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్. అది మనం గమనించినప్పుడు ఎంత భయానకంగా ఉంది అంటే, కానీ విజ్ఞాపనకర్తలు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా చేయవలసింది ఒక్కటి ఉంది. అది దేవుడు నాకు చెప్పాడనమాట. నేను రాయల్ డైడం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఏమనంటే, యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో నేను ఎక్స్ప్లెయిన్ ఏం చేశానంటే, మనం చదువుకున్నాము ఏమనంటే 6వ వచనం మనం చదువుకున్నాము. యెరూషలేము నీ ప్రాకార మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయను పగలను మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేము స్థాపించే వరకు, లోకమందంతా దానికి ప్రసిద్ధి కలుగచే వరకు ఆయన విశ్రమింపనీయకుడి అని మనం చదువుకున్నాము. అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, వాచర్స్ అని అంటే విజ్ఞాపన చేసినప్పుడు మనం విమోచింపబడతాం, విజ్ఞాపన చేసినప్పుడు కాపాడబడతాము, రాయడంలో దేవుడు వాడుకుంటాడు మిమ్మల్ని అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను జనవరిలో. అప్పుడు అయితే దేవుని ఇప్పుడు అడిగాను, ప్రభు ఇప్పుడు పరిస్థితి ఈ రీతిగా ఉంది, ఇప్పుడు మానవుల మీదకి అంటే ఎంతగా భయంకరంగా ఈ సెకండ్ వేవ్లో ఇటువంటి పొజిషన్ ఉంది, మరి ఏం చేయాలి ప్రభు, ఏంటి విమోచన అన్నప్పుడు దేవుడు నాకు ఈ యొక్క అంటే నేను అసలు క్రౌన్ ఆఫ్ గ్లోరీ అనేది దాని నుంచి టాపిక్ తీసుకోలేదు, కానీ నేను గ్లోరీ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను తీసుకొని వచ్చి ఆ ప్రత్యక్షతనిచ్చాడు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఎస్తేరు ఏం చేస్తుంటే రాజు దగ్గరికి వెళ్ళి ఆమె విజ్ఞాపన చేస్తుంది, ఆమె మనవి చేస్తుంది ఏంటంటే, నా యొక్క ప్రజల ప్రాణాలు కాపాడుటకు ఆ దుష్టుడైన హామాను చేసిన రాజాజ్ఞను రద్దుపరచు ప్రభువా. అంటే ఈరోజు మనము దేవుడు అనుమతించాడు అంటాం. దేవుడు కాదు మరణాన్ని అనుమతించదు, రోగాన్ని అనుమతించదు. దేవుడు సైతాన్ దుష్టుడైన హామాను అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. అలాగే దుష్టుడైన సాతాను ఈ యొక్క పన్నాగము. కానీ మరి ఎందుకు దేవుడిని మాట్లాడతారు? దేవుడు సర్వాధికారి కదా అంటే దేవుడు సర్వాధికారి, కానీ ఆయన ఎప్పుడు కానీ కాలింగ్స్ గురించి కానీ ఆయన గిఫ్ట్స్ గురించి కానీ రిపెండ్ కాడు. ఇప్పుడు మనకు పొజిషన్స్ ఉన్నాయి కింగ్డమ్లో, అలాగే అంటే దేవుని కుమార్తెగా ఆయన అంగీకరించినప్పుడు దేవుడు పొజిషన్ ఇచ్చాడు. అలాగే సాతాను కూడా దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు. దాన్ని పడదూసిన తర్వాత దానికి ఇచ్చిన గిఫ్ట్స్ని, దానికి ఇచ్చినటువంటి కాలింగ్ అది గిఫ్ట్స్ని రిపెండ్ కాడనమాట దేవుడు. అయితే ఇప్పుడు దానికి కూడా పవర్ ఉంది, అంటే దాని పవర్ని దేవుడు నిరాధన చేస్తాడు. కానీ దాని పవర్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఏం చేస్తుంది, దాని సామర్థ్యం ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దుష్టుడైన హామాను పన్నిన పన్నాగాన్ని ఎస్తేర్ ఏమంటుందంటే, నా ప్రజల ప్రాణాలు కాపాడడానికి దాన్ని రద్దుపరచు అంటే రద్దు చేయడానికి కుదరదు, రద్దు చేయడానికి మరి లేదు అంటే మరి ఏం చేయాలి రాజా అంటే, అప్పుడు రాజు ఇంకొక మాట అంటున్నాడు. ఏమని సెలవిస్తుందంటే, రాజు పేరిట రాయబడిన రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదు ఏ మానవుడు మార్చజాలడు కాగా, మీకు ఇష్టమైనట్లు మీరు రాజైన నా పెద్ద యూదుల పక్షాన తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించుడి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చేసిన దాన్ని రద్దు చేయడానికి లేదు, కానీ మీరు ఒక పని చేయొచ్చు. నేను మీకు ఏమి ఇస్తున్నాను, రాజ ఉంగరాన్ని, రాజ ముద్రను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఆ రాజ ఉంగరాన్ని, ఆ రాజ ముద్రతో మీరు ఇంకొక తాకీదు రాయండి, మీరు ఇంకొక తాకీదు రాయండి. ఏమని తాకీదు రాయాలనేది రాజు చెప్పలేదు, కానీ ఎస్తేరు మొద్దుకై ఏమని తాకీదు రాయమన్నారు అనేది ఇప్పుడు మనం చేయాల్సిన పని అనమాట. ఇక్కడ మనం చూసినప్పుడు అక్కడ ఏమని రాస్తున్నారు వాళ్ళు అది అనేది మనం చదువుకుందాము. ఎక్కడ ఉందంటే ఎస్తేరు గ్రంథము మనము చదువుకున్నట్లయితే
8వ అధ్యాయము 11వ వచనం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానంలో ఒక్క దినమందే అనగా అను 12వ నెల 13వ దినమందే ప్రతి పట్టణం నుండి యూదులు కూడుకొని తమ ప్రాణం కాపాడుకుంటూ ఆయా దేశం నుండి తమకు విరోధులకు సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువును కొల్లపెట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చునని దాని యందు రాయబడెను. ఇక్కడ చూసినట్లయితే రాజు ఒక ముద్రతో ఎస్తేరు తర్వాత మొర్దెకై ఏమని తాకీదు రాస్తున్నారంటే, మీరు ఈ యొక్క ఏ దినాన్నైతే మిమ్మల్ని వాళ్ళు మరి డెస్ట్రాయ్ చేయడానికి నాశనం చేయడానికి పూనుకున్నారో అదే దినాన మీరు ఏం చేయాలంటే మీరు మీ ప్రాణాల కోసం పోరాడాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంగ్లీష్లో మనం చదువుకున్నప్పుడు ఏమని ఉందంటే, వేర్ ఇన్ ద కింగ్ గ్రాంటెడ్ ద జ్యూస్ విచ్ వర్ ఇన్ ది ఎవ్రీ సిటీ టు గ్యాదర్ దెమ్సెల్వ్స్ టుగెదర్ అండ్ టు స్టాండ్ ఫర్ దేర్ లైఫ్స్ టు destroy, to slay and to cause to perish all the power of the people and province that would assault them, both little ones and women, and to take the spoil of them for a prey. ఇక్కడ చూసినట్లయితే 8వ అధ్యాయం 10 నుండి 12 వచనం చదువుకున్నాం. అయితే వాళ్ళందరినీ కూడా అంటే సే ఫైట్ అగైన్స్ దిస్ ఫైట్ అని చెప్పామన్నమాట. అంటే పోరాడండి, మీరు ఎదురుగా పోరాడండి. ఏం పోరాడాలి నాకు ఏం అర్థం కాలేదు అని మీరు అనొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ వాజ్ అన్ ఏంజల్. దిస్ వర్ మన స్పిరిచువల్ వాళ్ళ అర్థం అయితే వీ కాంట్ సిట్ క్వైట్, వీ కాంట్ బీ లైక్ దిస్. అసలు నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. జ్ఞానం అంటే జీసస్ క్రైస్ట్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకు కూడా వర్డ్ తెలీదు. Word gives you life, word gives you authority, word gives you power. దునామస్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్రగా దేవుడు మనల్ని ఎప్పుడు అభిషేకిస్తుంటే మనం ఎప్పుడైతే వర్డ్లో ఇంటేక్లో ఉంటామో మన అన్ని అండర్స్టాండింగ్ అయ్యే లెవెల్లో దేవుడు మనకు ముద్ర ఇస్తాడు. ఎందుకంటే నేను మెసెంజర్గా ఆయన అపాయింట్ చేస్తాను. నీవు ఒక మెసేజ్ని తీసుకొని వెళ్ళాలి, రాజు ఒక మెసేజ్ని తీసుకోవాలి అంటే రాజు నేను ముద్రిస్తాను అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే రాజు ఒక మెసేజ్ ఏంటి అంటే, మీరు పోరాడండి, ఎదురుగా మీరు పోరాడండి, మీ ప్రాణాలకు పోరాడండి అని చెప్పేసి చెప్పడం మనం చూస్తున్నాం. ప్రాణాలకు పోరాడమని ఎందుకు చెప్తున్నాం, ఎలా పోరాడతాము, ఈ యొక్క కోవిడ్ని మేము ఎలా ఎదుర్కొంటాము అంటే there was so much that God has in store for us. We were not మనకి దేవుడు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ, పిరికిదనం గల ఆత్మని ఇవ్వలేదు. ఈరోజు దేవుని ఆత్మ అనుభవము చేత ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడ్డు కోవిడ్కి. ఎందుకంటే దే నో దట్ దేర్ లైఫ్ వాజ్ ఇన్ జీసస్ క్రైస్ట్. వాళ్ళకు జీవము యేసుప్రభువులో పొందుపరచబడింది. నథింగ్ కెన్ హార్మ్ దెమ్ అని వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళ ఫెయిత్ లెవెల్స్ అంటుంటాయి. కానీ ఫెయిత్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి సిక్నెస్ అటాక్ కావడం కావచ్చు, ఈ యొక్క రోగం రావడం కావచ్చు, వాళ్ళు అఫెక్ట్ కావడం మనం చూస్తాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సిందంటే ఫైట్ అగైన్స్ దిస్. అంటే ఫైట్ అంటే ఏం చేయాలి, మా ప్రాణాలు మరి పోరాడాలి, మా ప్రాణం కోసం మేము పోరాడాలి అంటే ఏం చేయాలి. అందుకే దేవుడు ఏదైనా కానీ వాక్యంలో పొందుపరుచుకుని దేన్ని విడిచిపెట్టలేదు. మరి ప్రతి దాని సొల్యూషన్ మన బైబిల్లో దొరుకుతుంది. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 to 18 మనం చదువుకున్నట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక మనం చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10 నుండి, తుదకు ప్రభు ఒక మహాశక్తిని బట్టి ఆయన బలవంతుల ఇందుడి మీరు అపవాద తంత్రం ఎదురించకు శక్తిమంతులకు దేవుడిచ్చి సర్వాంగనుచని ధరించుకుని. ఏలైనా మనం పోరాడిన శరీరంతో కాదు కానీ ప్రధానంతో అధికారులతో ప్రస్తుతం అంధకార సమయంలో లోకనాథులతో ఆకాశమంతో దురాత్మ సమూహాలతో పోరాడుచున్నాం. అందుచేత మీరు అబద్ధన మందు వారిని ఎదిరించక సమస్య నెరవేర్చిన వారిని నిలవబడటకు శక్తిమంతులు ఒకటి దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఏలైనా మీరు నరును సత్యమని తట్టిని కట్టుకుని నీతి అని మాయని తొడుగుని పాదం సమాధాన సువార్తలను సిద్ధమని జోడిని తొడుగుని నిలవబడి ఇవన్నీ ఒక విశ్వాసం దారులు పట్టుకొని దాంతో మీ దృష్టిని అగ్నిభావం ఆర్పటకు చిత్తిమంతులు మరియు రక్షణ శిరస్సును దేవుని వాక్యం ఆత్మగడ్డను ధరించుకోండి. ఆత్మలో ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయంలో సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకోకండి. ఇదంతా కాంటెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఐషా చాప్టర్ 62 verse 11 to 1 మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11-12 వచనం మనం చదువుకున్నాము. మరొకసారి చదువుకుందాము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11 నుండి, ఆలకించుడు భూదేంతరకు యెహోవా సమాచారం ప్రకటన చేయదు. ఇదిగో రక్షణ ఎదుకు వచ్చినది, ఇదిగో ఆయన ఇచ్చి బహుమానం ఆయన ఎద్దున్నది, ఆయన ఇచ్చి జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడు సియోను కుమార్తెకు తెలియజేయడి.
ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధ ప్రజలను యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడను, యెరూషలేము ఆశీర్వాదకరంగా దానిని విసర్జింపబడని పట్టణం అనియు నీకు పేరు కలుగును. ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా డీటెయిల్గా వర్ణిస్తున్నారు. దేవుడు ఆయన విమోచింపబడిన వాళ్ళుగా మనకు పేరు పెట్టాడు. విమోచింపబడిన వాళ్ళుగా మనం ఉన్నాము. విమోచించబడిన అంటే వీఆర్ నాట్ బాండేజ్ టు సిన్, వీఆర్ నాట్ స్లేవ్స్. మనము బానిసలు కాదు, మనం విమోచింపబడ్డాం. ఇది అండర్స్టాండింగ్ కాదు చాలామందికి. అండర్స్టాండింగ్ కావడం అంటే మరి మన శరీరం బలహీనంగా ఉందంటే శరీరం జయింపజేస్తుంది ఆత్మ. అందుకే వాక్య లేఖనాలు చాలా ఉన్నాయి. మనం గమనించినట్లయితే దెర్ వాజ్ హిడెన్. సరే, ఏంజిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెత్ వాజ్ అన్ ఏంజిల్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనం రెఫరెన్సెస్ చూసినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 6:8 మనం చూస్తాము. రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు నేను చూడగా ఇదిగో పాండు వర్ణము గల ఆ గుర్రం కనబడింది, దానికి కూర్చున్న వాడి పేరు మృత్యు. పాతలోకం వాని వెంబడించును, ఖడ్గము వలన కరువు వలన మరణం నుండి భూమి నుండి క్రూర మృగముల వలన భూనివాసం చంపుతూ భూమి యొక్క 4వ భాగంపై అధికారం మనకి ఇవ్వండి. ఇక్కడ చూసినట్లయితే ఆ గుర్రం మీద ఉన్న వాళ్ళ పేరేంటంటే మృత్యు. అంటే ఇది ఏంజిలా అంటే మనం చూసినట్లు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడింది. ఏమంటే సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను, మరణం పాతలోకము వాటి వస్తున్న మృతులను అప్పగించను, వాళ్ళు ప్రతివాడు తన క్రియలు చెప్పున తీర్పు పొందరు. మరణం మృతులలోకను అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండం 2వ మరణం. ఇక్కడ చూసినట్లయితే మరణమును పాతాళలోకమును అగ్నిగుండంలో పడవేయబడును. అంటే అగ్నిగుండంలో మరణాన్ని దేవుడు వేస్తాడంట. మరణం ఇంకా నేను రెఫరెన్స్లు చూపించమంటే మరి యోబు 28వ అధ్యాయం 22వ వచనం చూసుకున్నప్పుడు అక్కడ ఈ రీతిగా రాయబడింది. యోబు 28వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యోబు 28:22 వచనం చదువుకుందాము. ఏమనుందంటే 28:22 వచనం, మేము చబలార దాని గురించిన వార్త వింటిమని నాశనమును మరణమును అనును. ఇక్కడ చూసినట్లయితే దేసే అని ఉంటుంది ఇంగ్లీష్లో. మరణము ఆ తర్వాత పాతాళం ఏమని చెప్తున్నాయంటే మేము విన్నాము అని చెప్తున్నాం. అంటే మేము చొల్లారు దాని గురించి విన్నాము. దేని గురించి అంటే ఆకు జ్ఞానం గురించి. దట్ వాజ్ అ కాంటెక్స్ట్. కానీ ఎలా మాట్లాడుతుంది? మరణం మాట్లాడుతుంది. మరణం ఒక ఏంజిల్. అంటే మనం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎలా చూస్తామంటే మరణ దూత యెహోవా దాటిపోయిన చూస్తాము ఓల్డ్ టెస్ట్మెంట్లో. ఆ తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల దగ్గర. కానీ ఆ కాంటెక్స్ట్ ఓల్డ్ టెస్ట్మెంట్ కాంటెక్స్ట్ ఎట్లా రాస్తారంటే దేవుడు సర్వాధికారి కాబట్టి దేవుడిని అధికారం ఉంది కాబట్టి ఆ అధికారం కింద ఈ యొక్క శాతాన్ని అలా చేస్తుంది అని మాత్రమే రాస్తారు. కానీ కాంటెక్స్ట్ ఎట్లా రాస్తారు. కానీ గాడ్ నెవర్ కిల్స్, గాడ్ నెవర్ డిస్ట్రాయ్స్. మనం తల నుంచి ప్రార్థన ముగించుకొని నెక్స్ట్ స్టెప్లో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ప్రేమకు సజ్జంగా తన మౌనతర సర్వాధికారి సృష్టి కాంతిని పాలకలెన్స్లు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. మీరు మాట్లాడిన విధానం బట్టి ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు మన దాన్ని సామర్థ్యం దాచిన శక్తిని దాచిండి వారిని పక్షాన దాన్ని నీ యొక్క రాజ్య స్వాతంత్రం ప్రకటించారు. కానీ ఈ సాధన పాత్రలు వాడుకుని నజనీసం ప్రార్థించిన కృపలు పొంది ఉన్నాము తండ్రి. ఆమె